ఉన్నాడు ఎదురుగానే, మొత్తం మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ ముంగట చెప్పిన మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే, అసెంబ్లీలోనే చెప్తున్నా, మీరు చెప్పిన మాట వాస్తవం అయితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో, కావాలంటే ఇడికెళ్ళి ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా, ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ పోదామా, లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల రాజీనామా చేసుడు కాదు, రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి వెళ్ళటే మీకు అని చెప్పారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పాపం వాళ్ళు బయటనేమో నరుకుతుండ్రు, అసెంబ్లీలో అడిగే వరకు నోరు పడిపోయినట్టు అయిపోయింది. ఏం చెప్పాలి, అటు ఇటు ఇటువంటి చూసారు. వెనకకెళ్ళి పెద్దపల్లి ఎమ్మెల్యే లేచాడు చెంగుమని. పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు విజయరమణారావు, మా మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సాబుడు ఇక్కడే ఉన్నాడు. విజయరమణారావు లేచాడు, ఆయన ఎందుకు రేషం వచ్చింది లేచాడు, మైక్ తీసుకున్నాడు. ఏం చెప్తాడా నేను అనుకుంటే, మీరు రాత్రి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర 70% రుణమాఫీ అయింది అన్నాడు. నేను అదే మీరు సిగ్గులేదురా పోయి, మీకు ముఖ్యమంత్రి 100% అంటాడు, ఎమ్మెల్యే 100 అంటాడు, బయట బ్యాంక్ కూడా చాలా అంటాడు, బయట పోతేనేమో 20% కాలేదు, సిగ్గు ఇచ్చేది లేదు మీకు, కనీసం అబద్ధాలు చెప్పుకుంటున్నారని ట్రైనింగ్ తీసుకొని చిన్న మీరు బేకారు అని చెప్పాను. వాళ్ళ వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు, వాళ్ళకు నడపస్తలేదు, నడపరాక ముఖం బాగాలేక అద్దం పలుకున్నాడు ఎక్కడికి కూడా గట్ల. ఇప్పుడు ఏంది, నాకు నడప సాధన అయితే లేదు, ఏం చేయాలి మరి నేను, రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి. రాష్ట్రం పరిస్థితి కాదు, నీ నెత్తి బాగలేదు, నెత్తిలో కూర్చులేదు, దానికి ఎవడేం చేస్తాడు? నీకు తెలివి లేక శాతగాక దద్దమ్మవై అడ్డగోలు హామీలు ఇచ్చి, పనికిమాలిన హామీలు ఇచ్చి, 100 రోజుల డైలాగులు కొట్టి, అఫిడవిట్లను పోజులు కొట్టి, దేవుళ్ల మీద ఒట్లు పెట్టి, ఏదో పీకుతామని ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి వచ్చినాం. వచ్చి ఇవాళ ఏమైతుంది, శాతం అయితే లేదు, ఏం చేయాలో తెలుస్తలేదు, తెలియక ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే ఇక్కడ చూసిన బయట మన కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకున్నాం. ఎవరు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరూ టెంట్ వేసుకున్నారు. నేను అడిగితే వాళ్ళని ఏందమ్మా ఏమైంది అని, ఏం లేదు సార్, ఈ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ 23లో మా దగ్గరకు వచ్చిండు సార్, వచ్చి ఏం చెప్పిండు, మీరు ఛాయ్ తాగే లోపల ముఖ్యమంత్రి అనేటోడు అనుకుంటే ఛాయ్ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు, ఛాయ్ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించచ్చు, ఏముందమ్మా మీ సమస్య అని చెప్పిండు. చెప్పుడే కాదు, నన్ను గెలిపియండి, నేను పిలుచుకుంటా, ఛాయ్ తాగిపిస్తా, ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండు. అన్న మరి ఆయనకు ఛాయ్ పత్తి దొరుకుతలేదా, పాలు దొరుకుతలేవా, నీళ్లు దొరుకుతలేవా, ఏం దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నాం అన్నారు. ఛాయ్ పత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం. 22,000 మంది వాళ్ళు ఎదురు చూస్తారు. ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. మరి ఇప్పుడు బంగారం షాపులు దిగుతలేదా, అయినాడు పుడతలేదా బంగారం, తులం బంగారం దొరకలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెగ్గాలైనాయి, 4-5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, ఒక్కలగా నచ్చిందా? రాలే. రుణమాఫీ అన్నాడు, నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే, ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళే చెప్పారు, ఏం చెప్పారు, డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే, అప్పుడు యాదుకుండాలి మీకు, మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్ లో, పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్, మీరు అర్జెంటుగా ఆపాలి, లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది, కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళా గెలిపిస్తారు, మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాశాడు. రాస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు ప్రభావితమైతే అని చెప్పి ఆపేసారు. అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 అన్నాడు. 7,500 కాదు, 75 పైసలు ఇచ్చిండు వీడు, 75 పైసలు. ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో 7,500 కోట్లు, అవి మళ్ళా 3-4 నెలలు సదానికి గవే ఇచ్చిండు. దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు, కానీ నేనున్నప్పుడేమో ఓట్లు పడేటప్పుడు పడ్డాయి పైసలు, ఒకట్లుంటది కాంగ్రెస్ పెట్టుకుంటే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్యలే. మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 6 నెలలకు ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అదొక్కటే కాదు, మీకు యాదుకుండాలి. ఏమన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు 3 పంటలకు ఇవ్వాలి, ఇది 3 పంటలకు. ఇప్పుడేమంటాడు, రైతు ప్రమాణ పత్రం రాసి అన్నాడు. ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాస్ రెడ్డి నాడు ఇప్పుడు ప్రమాణ పత్రం రాసియాలి. ఏమని? నేను సాగు చేస్తా, నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకి అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా దఫ్తర్కు పోయినా రైతు దరఖాస్తు పెట్టిండా? రైతు బంధు కోసం ఎవరికైనా దండం పెట్టినవా? ఎక్కడ దండం పెట్టేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు. దఫ్తర్కు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. 80,000 కోట్లు ఏది ఒక రైతు బంధు, ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరొక 27,000 కోట్లు, 1,07,000 కోట్లు రైతుల ఖాతాల్లో రూపాయి లంచం గాని పైసా లంచం గాని లేకుండా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడేటట్టు సౌలత్ ఏర్పాటు చేసింది కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 పంటలకు రైతు బంధు వేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 3 తర్వాత అయితే ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాడు. యాదికుందా మీకు? కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఇస్తారని. మీరందరూ కూడా కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకుర్రి, వెంబడే తెచ్చుకోండి, ఎంబడే నేనేస్తా, నేను ఎంబడే వస్తా, ఎంబడే సంతకం పెడతా అన్నాడు. ఇప్పుడు ఎంబడ పడుతున్నాడు, ప్రమాణ పత్రం రాయమని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడట. ఇలా కేబినెట్ మీటింగ్ ఉన్నది. నేను నిన్న అడిగిన రేవంత్ రెడ్డిని, దమ్ముంటే చెప్పు అడిగిన. ఎలక్షన్లకు ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు, ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు. ఇది ఎక్కడి నీతి? రైతు ప్రమాణ పత్రం రాసిచ్చుడైంది, ఎందుకు రాసి ఇవ్వాలి? తెలియదా? ఇవాళ ఊళ్ళల్లో మీ అధికారులకు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా? అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా? లేదా ఊర్లో ఉండే సర్పంచ్కి తెలియదా? ఎంపీటీసీకి తెలియదా? ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా? ఇలా రైతులను బదనాం చేసే కుట్ర. అసెంబ్లీలో పెట్టిండు కాగితం. ఏమంటాడా కాగితంలో? రైతు బంధు వల్ల